రీసెంట్గా నా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారు, నడుము నొప్పి అని. ఆమెకు 3 months ముందు సిజేరియన్ సెక్షన్ ద్వారా డెలివరీ అయింది. సో ఆమె చెప్పడం ఏంటంటే, నాకు సిజేరియన్ సెక్షన్ అప్పుడు నడుముకి ఇంజెక్షన్ ఇచ్చారు, దాని తర్వాత నుంచే నాకు నడుము నొప్పి స్టార్ట్ అయింది సార్ అని చెప్పారు. నిజంగా సిజేరియన్ సెక్షన్ అప్పుడు నడుముకి ఇచ్చే సూది వల్ల నడుము నొప్పి వస్తుందా? ఈరోజు మనం తెలుసుకుందాం. నా పేరు డాక్టర్ మంజునాథ్, కర్నూలు మెడికవర్ హాస్పిటల్లో ఆర్థోపెడిక్ సర్జన్. యాక్చువల్లీ సిజేరియన్ సెక్షన్ అయిన తర్వాత పిల్లలకు పాలు పట్టేటప్పుడు చాలామంది ఇలా ముందు కొంగి కూర్చొని పాలు పడుతూ ఉంటారు. సో అలా ఎక్కువసేపు ఇలా ముందు కొంగి కూర్చొని పాలు పట్టడం వల్ల నడుము పైన ఒత్తిడి పడి నడుము నొప్పి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు పిల్లలు ఈజీగా 3-4 kgs బరువు ఉంటారు పుట్టినప్పుడు. సో ఆ పిల్లల్ని రిపీటెడ్గా ఇలా ముందు కొంగి ఎత్తుకోవడం వల్ల కూడా నడుము నొప్పి అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీంతోపాటు ప్రెగ్నెన్సీ అప్పుడు చాలామంది వెయిట్ గెయిన్ అవుతారు, అది చాలా కామన్. సో ఆ వెయిట్ గెయిన్, బేబీ వెయిట్, ఇవన్నిటి వల్ల కూడా నడుము పైన ఒత్తిడి పడి బ్యాక్ పెయిన్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది ప్రెగ్నెన్సీ అప్పుడు, ఆ తర్వాత డెలివరీ తర్వాత కూడా. అండ్ దీంతో పాటుగా ఏంటంటే ప్రెగ్నెన్సీ అప్పుడు, డెలివరీ అప్పుడు హార్మోనల్ చేంజెస్ అనేవి ఉంటాయి. వీటి వల్ల బాడీలో ఉన్న లిగమెంట్స్ లాక్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దాని ద్వారా కూడా కొంతమందికి నడుము నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. అంతేగాని నడుముకి ఇచ్చే ఇంజెక్షన్ అంటే స్పైనల్ అనస్థీషియా, ఈ నడుముకి ఇచ్చే ఇంజెక్షన్ వల్ల బ్యాక్ పెయిన్ అనేది రాదు, అది కేవలం అపోహ మాత్రమే.